హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డైలీ ఎడిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ, ఎందుకంటే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే అయినారనమాట. ఇప్పుడు మనం 1K ఫ్యామిలీ అయినాం. ఈ 1K సబ్స్క్రైబర్స్ నాకు అంత ఈజీగా ఏం రాలేదు. నేను 2 years నుండి వీడియోస్ పెడుతున్నా, బట్ కన్సిస్టెన్సీ అనేది మధ్యలో కొంచెం బ్రేక్ అయింది. కానీ ఏది ఏమైనా అసలు వదలొద్దు అనుకున్నా. ఇంకా జాబ్ అది ఇది అన్ని మేనేజ్ చేసే ప్రాసెస్లో అలా కొంచెం బ్రేక్ అయింది. దట్స్ ఓకే. ఇంకా మళ్ళీ వదలకుండా చేయాలి అని చెప్పేసి అనుకున్నా. ఇంకా అలా అయితే సాగిపోతుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ వ్లాగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు నేనైతే రెడీ అవుతున్నా ఒక ప్లేస్కి వెళ్ళడానికి. ఇంకా నా హెయిర్ అయితే ఆ రోజు నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ముందు రోజే నేను సలూన్కి వెళ్ళిన అనమాట. సో అట్లా సెట్ చేసిన ఆ రోజు, అందుకే ఇంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా అది వచ్చేసి వీక్ ఆఫ్ అనమాట. వీక్ ఆఫ్లో ఒక ప్లేస్కి వెళ్ళడానికి అయితే ప్లాన్ అయింది. అదేం ప్లేస్ ఏంది అనేది కొంచెం సస్పెన్స్ మీకే తెలుస్తుంది, చూడండి. మేమైతే MGBS బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇప్పుడు. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి స్టార్ట్ అయిపోవాలని. ఇక బ్రేక్ఫాస్ట్లో అయితే ఉప్మా తింటున్నాం. ఉప్మా ఫ్రమ్ ఉడిపి హోటల్ అనమాట. ఉడిపిలో ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, నా ఫేవరెట్ అనమాట. ఇంకా ఇంటి దగ్గర నుండి MGBS బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఆటో కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా అలా ఆటో ఎక్కినాం నవీన్ అయితే మస్తు హ్యాపీ ఉన్నాడు ఆ రోజు, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు అనమాట. ఎందుకంటే తను పుట్టి పెరిగిన ప్లేస్ కి అయితే వెళ్తున్నాం, అదే మిర్యాలగూడ అనమాట. తన స్కూలింగ్, కాలేజ్, తన లైఫ్ మొత్తం అక్కడే గడిచిపోయింది. సో ఇంకా మనం మిర్యాలగూడ వెళ్ళాలంటే మనకి MGBS నుండి ఫుల్ బస్సులు ఉంటాయి. ఇదైతే 3 hours జర్నీ కాబట్టి మధ్యలో దాహం వేస్తుంది కాబట్టి అట్లా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూసే బస్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇంకా ఈ బస్ ఎక్కి మనం మిర్యాలగూడ స్టార్ట్ అయిపోదాం. ఇక బస్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది, మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏ సీట్లో అయినా. ఇంకా నేనైతే అట్లా విండో సీట్లో కూర్చున్నా. ఇంకా ఇట్లా బస్సులో జర్నీ చేసి చాలా రోజులు అయిపోయింది. నేను ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ ఏం క్యారీ చేయలేదు. నాకైతే జర్నీ అంతా ఫుల్ బోర్ కొట్టింది. ఇంకా నవీన్ అయితే మంచిగా ఏదో సిరీస్ చూసుకుంటా అట్లా టైం స్పెండ్ చేసేసిండు. ఇక అలా కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే అలా విండోల నుండి వ్యూ చూసుకుంటా అట్లా గడిపేసిన ఇంకా జర్నీ. తర్వాత మనకైతే రామోజీ ఫిలిం సిటీ కనిపించింది. ఇది దాటి వెళ్ళాలి ఎవ్రీ టైం. ఇంకా మిర్యాలగూడలో అట్లా దిగేసిన తర్వాత వెంటనే ఆటో తీసుకున్నాం అనమాట. ఇంకా బస్ స్టాండ్ నుండి ఇంటికి అయితే జస్ట్ 1 kilometer ఉంటది అంతే. ఇంకా అలా మాట్లాడుతూ ఉండగా మనకైతే ఇల్లు వచ్చేసింది. ఇంకా ఆటో దిగేసి ఇంటికి అయితే వెళ్తున్నాం. కానీ ఈ రోడ్ అంతా ఇట్లా చూసేసరికి ఎట్లా అనిపిస్తుంది, మొత్తం చెత్త అంతా ఇన్నపడేస్తున్నా. సో ఇంకా వెల్కమ్ టు ది హోమ్ గైస్. ఇదే మన ఇల్లు, మిర్యాలగూడలో ఉన్న ఇల్లు ఇదే అనమాట. సో నవీన్ హ్యాపీ 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 ప్లేస్ ఇది. ఇంకా అట్లా గేట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాం. ఇది అయితే చాలా స్పేషియస్ గా ఉంటది, ఫుల్ చాలా పెద్ద ఉంటది ఇల్లు. ఇక నేనైతే ఈ హోమ్ టూర్ మొత్తం చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ అయ్యి కొంచెం తినాలి లంచ్. మేమైతే ఫ్రెష్ అయిపోయినాం. తర్వాత ఇప్పుడు లంచ్ కోసం అని అంచుకి ఇవి ఉన్నాయి, ఇది చల్లమిరపకాయలు అంటారు. సో ఇవి కొంచెం అట్లా ఫ్రై చేసుకొని తినేయాలన్నమాట. స్పెషల్ గోంగూర పాపు, బెల్లం అన్నం. బెల్లం అన్నం వేయాలి ఫస్ట్. అక్క కేసి ఫస్ట్ ఏమవుతూ బెల్లం అన్నం అవుతా ఏం కాదులే, నేను తింటలేను. ప్లేట్లు అయితే ఉండని రాదు. టమాటో పచ్చడి పక్కకేనావా? పచ్చడి అదే ఇది హోల్ ప్లేట్. చేయిందని అడుగుతున్నా. అలా తినేసిన తర్వాత కాసేపు అట్లా రిలీఫ్ అయిపోయినాం అనమాట. అండ్ నేనైతే ఈ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ కోఆర్డర్ సెట్ నైట్ వేర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా. కూలర్లో వాటర్ పడుతున్నాడు, చల్ల గాలి రావాలని కష్టపడుతుంది. ఈ ఫోటో స్పెషల్ అంటే ఎవరిచ్చారు? ఆ పక్కన నా ప్రొఫైల్, నా ఫ్రెండ్స్ ప్రొఫైల్ ఉన్నదేమో మా ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. చిన్నప్పటి నుంచి బ్లడ్ ఫ్రెండ్స్ ఉంటుండే. ఇప్పుడు ఎవరి లైఫ్ ఆడది అయిపోయింది, చాలా తక్కువ కలుస్తున్నాం. ఫోన్లు కూడా లేవు, ఏం లేవు. ఇదైతే తెలిసిందే మన ఎంగేజ్మెంట్ పిక్. నేను చెప్తా. ఇది ఆ ఫోటోలో ఫస్ట్ది ఒక 4-5 years బ్యాక్.
ఇక్కడ శివుడు లాగా పెట్టిన చూసిరా, అది నేను మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పని చేస్తారు అనమాట. సో ఆయనకు హెల్ప్ చేద్దామని పోయినాం అప్పుడు నేను వాడు. అప్పుడు వర్షం పడ్డది, సో ఆ పోజ్ పెట్టాం అనమాట. ఈ పర్టికులర్ ఫోటో ఏమో ఆ ఫ్రేమ్ లో ఉన్నాడు కదా ఇంకొకడు, వాడు ఫోన్ కొందామని వెళ్ళిండు అనమాట. ఆ ఫోన్ లో దిగిన ఫస్ట్ ఫోటో అది. ఇది యాజ్ యూజువల్ ఆ మధ్యలో ఉన్నాడు కదా మనీ, వాడి పేరు, వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ బోనం పెడుతురు అనమాట వాళ్ళు. సో ఆ రోజు మేమందరం అట్లా రెడీ అయ్యి అట్లా పోయినాం అనమాట ముగ్గురం. సో చాలా మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ తోటి. సో ప్రతి ఫోటో వెనకాల కూడా ఒక్కొక్క రీజన్, ఒక్కొక్క మెమరీస్ ఉన్నాయన్నమాట. ఆయనకి చెప్పుకుంటూ ఇది మేము బాగా ఎండ కొడుతుంటే క్రికెట్ ఆడుతూ దిగిన ఫోటో అనమాట. ఇది నా బర్త్డే రోజు. ఆ రోజు భలే జరిగిందిలే. రోడ్డు మీద పెట్టి బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చారు, కథం ఎక్కడ అక్కడ పారిపోయినాం. సో మనం ఇంకా నెక్స్ట్ మనం బయట టూర్ చేద్దాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది. ఈవినింగ్ అట్లా మనం బయట మొత్తం కవర్ చేసేద్దాం. ఓకే గైస్, ఇంకా అలా మధ్యాహ్నం కొంచెం సేపు అట్లా నిద్రపోయి లేచిన తర్వాత మస్తు ఆకలి అయింది. ఇంకా ఏమన్నా స్నాక్స్ తినాలనిపించి నవీన్కి చెప్పా. నవీన్ వచ్చి స్నాక్స్ తీసుకొచ్చిండు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రూట్ కస్టర్డ్ ఉంది, మిర్చి బజ్జీ ఉంది, పునుగులు ఉన్నాయి, అండ్ చిట్టి చిట్టి గారెలు ఉన్నాయి. ఇవన్నీ ఫేమస్ అంట ఇక్కడ, సో అందుకే తీసుకొచ్చిండు అనమాట. అండ్ ఈచ్ ఐటమ్ కూడా మస్తు టేస్టీగా ఉండే, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా అలా స్నాక్స్ తినేసిన తర్వాత హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేసిన నేను. చిన్నగా అట్లా హోమ్ టూర్ వేసుకుందాం పదండి. ఈడ ఒక యాప్ చెట్టు ఉండేది అనమాట. ఇట్లా 2 పంగలతోటి ఉండేది. పంగల్ అంటే మన వాళ్ళకి అర్థం. పంగల్ అంటే ఇట్లా 2 బ్రాంచెస్ తోటి ఇట్లా కింద నుంచి ఒకటి పైకి వచ్చేసరికి ఇట్లా ఉండేది. చాలా పెద్దగా ఉండేది. అయితే చిన్నప్పుడు మేము వాటి మీదకి ఎక్కి దూకేది. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినాం. దాంతో సీలలు కొట్టేది, ఇవి చేసేది ఏదో చేసినాం. అయితే చిన్నప్పుడు ఇక అంటే మేము ఒక 8-9 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి మీద పడుతుందేమోనని మాకే భయం అయింది. అయితే ఆ చెట్టు ఏడ వాళ్ళ ఇంటి మీద పడుతుందో అని చెప్పేసి మేము కొట్టేసినాం అనమాట. చాలా బాధ అనిపించింది, బట్ ఏం చేస్తాం. చెట్లు ఉంటే బాగుండేది. యా, ఇంక ఇక్కడ 2 రూమ్స్ అయితే ఉంటాయి. ఇదొక రూమ్. లోపల కనెక్టింగ్ గా ఇంకొక డోర్ ఉంటది. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఇంకా అలా లోపలికి వెళ్తే రూమ్ అయితే ఇలా ఉంటది అనమాట. ఒక చిన్న మంచం, పక్కనే కూలర్ అండ్ షెల్ఫ్స్, టీవీ ఎక్సెట్రా. ఇంకా అలా లెఫ్ట్ సైడ్ లో ఇంకొక రూమ్ ఉంటుంది, దేవుడి రూమ్ అన్నమాట ఇది. ఇంకా ఇక్కడ కొంచెం అలా సామాన్, ఇంకా ఫ్రిడ్జ్ అట్లా ఎక్సెట్రా. ఇది మా బైక్ పెట్టుకోవడానికి అన్నమాట. ఇక్కడ వచ్చి మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్, పనికిరాని సామాన్ అంతా ఇక్కడ వేసుకుంటారు. మా బరిగెలు అనమాట, స్టోరేజ్ స్పేస్. ఇంతకుముందు బాగుండే, మొత్తం అంతా రాళ్ళు అయిపోయింది. ఇక్కడికి వస్తే ఇది పక్కింటి వాళ్ళు మొత్తం అది ఇల్లు కట్టేసుకుంటారు అనమాట. వాళ్ళ సామాన్ అంతా ఇక్కడ వేసేసారు. ఇలా వస్తే ఇక్కడ మనకి గోంగూర చెట్టు ఉందన్నమాట. సో గోంగూర మొత్తం మనకి ఇక్కడ ఫ్రీ. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి జామ చెట్టు ఉంది. ఈ జామ చెట్టు ఇదంతా స్పేస్ గురించి నవీన్ అడిగి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ ప్లేస్ అంతా చెట్లు ఉంటుండే, పెద్దవి నేరేడు చెట్లు అంటారు, ఐడియా ఉందా? నేరేడు చెట్లు, యాప చెట్లు ఉంటుండే, సుబాబ్ చెట్లు కూడా ఉంటుండే. అయితే అవన్నీ ఇట్లా పెద్దగా ఉంటుండే. మేము వాటి కిందనే ఆడుకునేది. ఏం చేసేదంటే రూట్ మ్యాప్స్ వేసేది అనమాట. ఒక చెట్టు దగ్గర నుంచి ఇంకో చెట్టు దగ్గరికి రూట్ మ్యాప్స్ వేసి అందులో వాటర్ పోసి అట్లా చేస్తుండే చిన్నప్పుడు. అవన్నీ కొట్టేసినాం, ఎందుకంటే వాళ్ళ ఇంటి మీద వీళ్ళ ఇంటి మీద పడితే మళ్ళీ బాధ అవుతుంది అని చెప్పేసి. మస్తు ఆకు రాలుతుండే, మా అమ్మ ఊగలేక పాపం ఇబ్బంది పడుతుండే. అన్ని తీసేసినాం. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ మంచి చెట్లని కొట్టేసిరంట. అరే జామకాయలు ఎవ్రీ సీజన్ కాస్తాయా? అట్లా కాయవు కదా. ఓకే, రైనీ సీజన్ కాబట్టి జామకాయలు లేవంట. లేకుంటే ఉన్నాయి, కాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు తక్కువ, కొంచెం కాత తీయ ఉంటుండే ఈ జామ చెట్టుకి జామకాయ. ఇట్లా ఇలా ముందుకు వస్తే ఉసిరి చెట్టు, ఇది వచ్చి ఉసిరి చెట్టు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఇంకా ఉసిరికాయలు కాయలేదు, చూద్దాం ఎప్పుడు కాస్తాయో. ఇక్కడ ఇదేం చెట్టు? ఎవడికి తెలుసు. అది మామిడి చెట్టు. అరే ఇది మామిడి చెట్టు, మామిడికాయలు మరి పెరగట్లేదు ఏంటి? ఒక చెట్టు కింద ఇంకో చెట్టు ఉంటే సరిగా పెరగదు, సో అది అందుకే పెరగట్లేదు నాకు తెలిసి. అదేమో కలమాక్ చెట్టు.
కరేపాకు చెట్టు చూడండి. కరివేపాకు చెట్టు, ఇది కొబ్బరి చెట్టు. ఇది కొబ్బరి చెట్టు గైస్. మస్తు చిన్నప్పుడు కొబ్బరికాయలు గాయపోతుండే, మేము పెద్ద అయినాక కూడా గాయపోతుండే. ఈ చెట్టు అప్పటి నుంచి అంతే ఉంది సైజు, చాలా సంవత్సరాలు గాయలేదు. ఈ మధ్య ఒక 2-3 years నుంచి ఫుల్ కాస్తుంది. మొన్ననే మొత్తం అన్ని దింపి పడేసాం, అవి కొన్ని ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట. చేసేసినాం. ఇక్కడ వచ్చి బావి, దీనికి అప్పుడు పైన ఇట్లా స్టాండ్ ఉండేది, దాని నుండి చేద ఉండేది, వాటర్ చేదేవాళ్ళు. ఆ చేదడం వల్లనే నవీన్కి ఇన్ని కండలు వచ్చినాయి అన్నమాట. సో ఈ కండలు రావడానికి కారణం, ఈ కండలు రావడానికి రీజన్ ఏంటంటే ఆ బావిలో నీళ్ళు చేది కండలు వచ్చినాయి. ఎవరికైనా జిమ్ చేస్తే వస్తాయి, కానీ నవీన్కి న్యాచురల్గా వచ్చినాయి అన్నమాట. న్యాచురల్ మజిల్స్ చేసుకుంటాం. బోళ్ళు తోమడం, ఇంకా బట్టలు ఉతకడం, ఏదైనా కూడా ఇక్కడే వాష్. చేపలు తోమడం, చేపలు నవీన్ ఫేవరెట్ ఫిషెస్. ఇక్కడ చేపలు చాలా దొరుకుతాయి, సో ఎప్పుడు చేపలు కొని ఇక్కడే వాష్ చేసి కుక్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చి ప్రతి ఇంట్లో గాబు గాబు అంట. ప్రతి విలేజ్ లో ఒకరింట్లో ప్రతి ఇంట్లో ఉండేది అనమాట ఇది. అది మల్లెపూల చెట్టు. మల్లెపూల చెట్టు, కానీ మల్లెపూలు లేవే, వాడిపోయినాయి అన్ని. ఓకే, ఇక్కడ చూడండి కొబ్బరికాయలు, కొబ్బరి బొండం. ఇది ఈ చెట్టుకున్న జామకాయలు కూడా మస్తు స్వీట్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి, ఇవి పెద్ద గావు. జామకాయ చెట్టు. ఇది కూడా జామకాయ చెట్టే, కానీ పెద్ద గావు దీనికి, చిన్న ఉంటాయి కానీ మస్తు స్వీట్ ఉంటాయి. ఓకే, కానీ ఒక్క జామకాయ లేదే తిందామంటే. లేవు, ఈ సీజన్ లో పెరుగుతే పెరగవు మరి. చెట్టు ఉంది గైస్. ఇదంతా కరివేపాకు చెట్టు. కరివేపాకు ఫుల్ కరివేపాకు ఇక్కడ ఫ్రెష్గా. అంతేనా చెట్లు అంటే? టెంపుల్ చూపి. ఇక్కడ చిన్న టెంపుల్ అన్నమాట, మైసమ్మ గుడి. సో అది సంగతి. ఇది ఎగ్జిట్, ఇది ఇంటి ఎగ్జిట్. అక్కడ వచ్చి ఇంటి ఎంట్రన్స్ నుండి ఎగ్జిట్. ఇంత స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? మీకు ఈ హోమ్ టూర్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి వీడియోకి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచాం, ఫ్రెష్ అయినాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చిండు అనమాట నవీన్. ఎగ్ దోశ తింటుండు నవీన్. ఆల్మోస్ట్ నేను లాస్ట్లో రికార్డ్ చేసిన వీడియో. నేనైతే పూరి తిన్నా, నవీన్ వచ్చి ఎగ్ దోశ తిన్నాడు. ఇంకా మేమైతే మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలన్నమాట. సో ఫ్రెష్ అయినాం, రెడీ అయిపోయినాం. ఇంకా రిటర్న్ అయ్యే ముందు అట్లా జస్ట్ బయటికి వచ్చినాం. బయటికి వచ్చి చూస్తే ఇక్కడ 2 తొండలు ఉన్నాయి అనమాట. అవి భలే మూమెంట్ ఇస్తున్నాయి అనమాట తల ముందుకంటూ. అండ్ నేను ఏం చేసిన అంటే నవీన్కి కూడా సేమ్ అది ఎట్లా చేస్తుందో అట్లనే చేసి చూపి నవీన్ అనేసి అన్న. ఇక నవీన్ ఏదో ట్రై చేస్తుండే అట్లా. అట్లనే చేస్తున్నాయి అవి. రెండు అంటున్నాయి. ఏమైనా నవీన్ అవి కామెడీగా వేయడానికి. పాపం వెళ్తాయి అంతే. ఏమనకు అమ్మా, అడ్జ్ చేయమనట్లే, నేను ఆడుకుంటున్నా. ఇక నేను నవీన్ అయితే రెడీ అయిపోయినాం. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇంకా వీక్ ఆఫ్లో అట్లా వెళ్ళేసి వచ్చినాం, సాటర్డే సండే. ఇంకా మనం అయితే మిర్యాలగూడ బస్ స్టేషన్కి రీచ్ అయిపోయినాం. ఇంకా మన మిర్యాలగూడ బస్ స్టేషన్ అయితే ఇదే అనమాట. ఇక్కడ కూడా హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ చాలా ఉంటాయి. అండ్ యాజ్ యూజువల్ మన బస్ కూడా రెడీగా ఉందన్నమాట. మనం అయితే ఇంకా బస్ ఎక్కేసినాం. ఇంకా నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్, సీ యూ.